హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ ఎట్ ద రేట్ ఆఫ్ సత్యస్ క్యూబ్. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ మొత్తం మీ అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా, ఈరోజు మరో మంచి హెయిర్ స్టైల్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ హెయిర్ ఇలా కొంత పార్టీషన్ అయితే చేసుకొని కింద మిగిలిన హెయిర్కి అయితే ఒక క్లచర్ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ హెయిర్ సెపరేట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఫ్రెంచ్ స్టైల్లో అండి అల్లుకోవడం స్టార్ట్ చేద్దాము. ఇలా ఫ్రెంచ్ ఫ్లాటే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిలో ఉందండి. మీకు ఏదైనా కొంచెం క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. హెయిర్ స్టైల్స్ అయితే వీలైనంత ఈజీగా వేయడానికి ట్రై చేస్తున్నాను అండి, ఎందుకంటే బిగినర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి కూడా అర్థం కావాలని చెప్పి, కాబట్టి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో అప్పుడు నీట్గా అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఏదైతే సెపరేట్ చేసుకున్నామో హెయిర్ మొత్తం అయిపోయే వరకు కూడా ఇలా అల్లేసుకోవాలండి. అల్లేసుకున్న తర్వాత బ్లాక్ బ్యాండ్ ఒకటి తీసుకొని చివర వేసేసుకోవాలి. జుట్టుని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే లుక్ అయితే బాగా ఎలివేట్ అవుతుందండి. చూసారు కదా, ముందు అల్లిన దానికన్నా కూడా ఇప్పుడు చాలా బాగుంది. మనం తీసుకున్న హెయిర్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా అల్లుకోండి, ఎందుకంటే బ్లాక్ బ్యాండ్ వేసేటప్పుడు ఈ హెయిర్ లూజ్ అయిపోతుంది కదా, మీకు పైన లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో కింద అల్లింది ఉంటే మీరు దగ్గరికి వేసుకునేటప్పుడు హెయిర్ అనేది కరెక్ట్గా అవుతుందండి. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ మళ్ళీ చూస్తున్నారు కదా, ఫస్ట్ కొంచెం హెయిర్ తీసుకుని సెపరేట్ చేసుకోవాలి. సేమ్ సెకండ్ వైపు కూడా అండి, రెండో వైపు కూడా అలా సెపరేట్ చేసుకొని తీసుకొని కొంత హెయిర్ తీసుకొని మీ దగ్గర ఉంటాయి కదా చిన్న క్లచర్ ఏదైనా వేసేసుకోవాలి. ఫస్టే నీట్గా దువ్వుకోండి, మళ్ళీ దీన్ని తీయం కాబట్టి దీనికి దువ్వేసుకొని చక్కగా ఒక క్లచర్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలాగేనండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు ఇంత నీట్గా అయితే దువ్వుకొని క్లచర్ వేసేసుకోండి. ఇటు సైడ్ జుట్టు అటువైపుకి, అటు సైడ్ జుట్టు ఇటువైపుకి వచ్చేలా క్లచర్ పెట్టుకోవాలండి. క్లచర్ అయితే నిలువుగా కాదు, అడ్డంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అడ్డంగా పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. హెయిర్ స్టైల్ అయితే చాలా చాలా బాగుందండి. లుక్ అయితే చాలా నీట్గా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. మీరు హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మనం ఏదైతే హెయిర్ ఫస్ట్ సెపరేట్ చేసుకున్నామో ఆ హెయిర్తో అల్లడం అయితే స్టార్ట్ చేశానండి. చూస్తున్నారు కదా, మనం అటు సైడ్ నుంచి హెయిర్ తీసుకుని ఇటువైపు పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి ఒక్కొక్క చిన్న పాయ తీసుకుంటూ ఈ హెయిర్తో కలిపి అల్లుతున్నానండి. వీడియో మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, నీట్గా అర్థమయ్యే వరకు. ఈ హెయిర్ స్టైల్ కూడా అండి యాజ్ యూజువల్ ఓపెన్ హెయిర్ స్టైల్గా కూడా బాగుంది, అలాగే జడా హెయిర్ స్టైల్గా కూడా చాలా బాగుందండి. చూసారు కదా, ఇలా మొత్తం మనం తీసుకున్న హెయిర్ అంతా అయ్యే వరకు అటువైపు నుంచి ఇటువైపు నుంచి అల్లుకుంటూ తీసుకోవాలండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుందండి, దాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, అటువైపు కూడా అల్లేసుకున్నామండి. ఇప్పుడు ఒక బ్లాక్ బ్యాండ్ వేసేసుకొని, చెప్పాను కదండి, ఏదైనా కొంచెం ఎక్స్ట్రా అల్లుకుంటే మీకు లూజ్ అనేది అయితే రాదు. ఇలా ఎక్స్ట్రా అల్లుకొని ఇలా బ్లాక్ బ్యాండ్ వేసేసుకుంటే తర్వాత అది విప్పేసుకోవచ్చండి. మీది ఒకవేళ షార్ట్ హెయిర్ అయితే ఇక్కడ దాకా ఇలా వేసిన తర్వాత చక్కగా హెయిర్ అయితే ఒకసారి దువ్వేసుకొని ఇలా ఓపెన్ హెయిర్ స్టైల్గా వదిలేసుకోండి, చాలా బాగుందండి. లేదు ఒకవేళ మీది లాంగ్ హెయిర్ అయితే జడ కూడా అల్లేసుకోవచ్చండి, అలా కూడా లుక్ చాలా బాగుంది. నేనైతే లాంగ్ హెయిర్కి ఓపెన్ హెయిర్గా వదలడానికి అయితే ఇష్టపడనండి, మీ ఇష్టం. మీకు నచ్చితే కనుక ఓపెన్ హెయిర్ స్టైల్గా కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సో ఓపెన్ హెయిర్ స్టైల్గా అయితే ఇలా ఉందండి. లుక్ అయితే చాలా చాలా బాగుంది, మీరు ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. జడ వేసింది కూడా నేనైతే వీడియో క్లిప్ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదా, లాంగ్ హెయిర్ వాళ్ళకి ఇలా వేసుకొని జడ అల్లుకుంటే చాలా బాగుందండి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొకసారి మీ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.